సో ఫైనల్గా నేను అనుకున్న రోజు వచ్చింది. ఫైనల్గా బిగ్ బాస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఏంటంటే తేజుకి ఇంటి నుంచి తనకి ఇష్టమైన ఏదైనా ఫుడ్ పంపించాలి అంటే తను పిక్ చేసుకుంది ప్రాన్స్ బిర్యానీ అనమాట. కారం కొంచెం గట్టిగా తింటాడు మనోడు. ఒక క్వశ్చన్ వచ్చింది కానీ అడగలేదు కావాలి. మీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు ఏమైనా వచ్చాయా? ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిన బిర్యానీ అండ్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. నిజంగా బియ్యం ఏ సైజులో ఉన్నాయో ఉడికిన తర్వాత కూడా అదే సైజు ఉంది. అదే స్పెషాలిటీ బిర్యానీకి. హలో, వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో ఫైనల్గా నేను అనుకున్న రోజు వచ్చింది. ఏంటంటే అమర్కి బిగ్ బాస్ హౌస్లోకి బట్టలని మన మెడిసిన్ అని తప్ప ఎప్పుడు ఫుడ్ పంపించలేదు. పాపం బేసికల్గా అమర్ ఫుడ్ చాలా మంచిగా తింటాడు. బట్ అక్కడ కూడా తింటున్నాడు. బట్ ఇష్టమైంది ఇంట్లో చేసింది అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఫైనల్గా బిగ్ బాస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఏంటంటే తేజుకి ఇంటి నుంచి తనకి ఇష్టమైన ఏదైనా ఫుడ్ పంపించాలి అంటే తను పిక్ చేసుకుంది ప్రాన్స్ బిర్యానీ అనమాట. ఎందుకు అంటే రెగ్యులర్గా మా వీడియోస్లో నాకు కూడా మీరు కామెంట్స్ పెడుతుంటారు, వీళ్ళెవరు మీ అమ్మా నాన్న నన్ను చాలామంది అడిగారు. సో కనకరాజు గారు అండ్ ఇందిరాదేవి మా అత్తయ్య మావయ్య అనమాట. విష్ణు వాళ్ళ రిలేటివ్స్ అవుతారు. సో మేము అందరం ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి నేను అత్తయ్య మావయ్య అని పిలుస్తాను. సో మీ అందరికీ తెలుసు, ఇన్స్టాలో అప్డేట్ చేశాను నేను. తేజు షూటింగ్లో ఉండటం వల్ల చెన్నైలో స్టక్ అయిపోయింది. ఫ్లూట్స్ అవన్నీ తెలుసు కాబట్టి తను చేయలేకపోవటం వల్ల నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని అమర్కి అత్తయ్య మావయ్య చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. అండ్ తేజు కూడా ప్రాన్స్ బిర్యానీ చేస్తే బాగుంటుంది అనిపించిందని చెప్పడం వల్ల నేను అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ బిర్యానీ అయితే చేయించి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. ప్రాన్స్ బిర్యానీ ఉంది అండ్ మటన్ కర్రీ ఉంది అండ్ చికెన్ మజ్జిగ పులుసు ఒక స్పెషల్ గెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రెసిపీస్ మీ అందరికీ చూపిద్దామని ఇంటెన్షన్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడుకుందాం, వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, వచ్చేయండి. వంటింట్లోకి వస్తే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ ఏ స్వీట్ ముక్కుందో చూసుకొని అది తీసుకొని తినుకుంటూ కూర్చోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఈరోజు నలబిప్పాకం లేదు కాబట్టి మా అత్తయ్య కాబట్టి చేసేది. అత్తయ్య వచ్చేయండి. ఈరోజు ఇక్కడ నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు, ఇక్కడ కూర్చొని చూస్తుంటాను అనమాట రెసిపీ ఎలా ఉందనేది. ఫస్ట్ మనం ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాం, రైట్? రొయ్యల బిర్యానీ చేయాలంటే కావాల్సిన పదార్థాలు తెలియాలి కదా. సో మనం అవి చూసేద్దాం. సో ఇవి ప్రాన్స్ అనమాట, రొయ్యలు, చిన్న రొయ్యలు. సో వీటిని ముందే కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఆయిల్, బిర్యానీ మసాలా వేసి దాన్ని ఒక 5 to 10 minutes ఉడికిస్తే ఇలా రెడీ అయిపోతుంది. సో బిర్యానీకి రెడీగా ఉంటుంది అనమాట. కావాల్సిన మటన్ కర్రీ ఉంది కదా. సో మటన్ కర్రీ కోసం లేత మటన్ అండ్ బిర్యానీ కోసం ఇక్కడే దొరికే స్పెషల్ బియ్యం అనమాట. చిట్టి ముత్యాలలా ఉంటాయి కానీ చిట్టి ముత్యాలు కాదు, సోనం మసూరి. ఆనియన్స్ ఇవి చిన్నగా కట్ చేస్తారు కత్తిపీట మీద, టమాటా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. అత్తయ్య స్పెషల్ ఏంటంటే ఈ బిర్యానీలో చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తారు అండ్ ఆర్గానిక్ కారం అండ్ ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటారు అండ్ గరం మసాలా అత్తయ్య ప్రిపేర్ చేస్తారనమాట. అంతేనా? దానికోసం హాట్ వాటర్ పెట్టేసుకున్నారు ఫస్ట్ అండ్ ప్యాన్ పెట్టుకున్నారు. నూనె వేస్తున్నాను, కావాల్సినంత నూనె పోసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువే పట్టింది. అయితే కేజీ బియ్యానికి కేజీన్నర ప్రాన్స్. నార్మల్గా అయితే ప్రాన్స్ అనండి, నాకు ఈ ప్రాన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రొయ్యలు అని పద్ధతిగా పిలుచుకుందాం. జనరల్గా అయితే కేజీ రైస్కి పప్పు 3 kg, పప్పు కేజీన్నర, రొయ్యలు 3 kg. ఓకే, 3 kg రొయ్యలు తీసుకుంటే కేజీన్నర అయ్యాయి అనమాట. సో ఆయిల్లోకి మనం బిర్యానీ ఆకు అండ్ సాజీరా కొంచెం వేసుకున్నారు అత్తయ్య. లోపల పాపం ప్రతి ముద్దకి ఒక ముక్క రావాలనే ఇంటెన్షన్తో, అంతేనా? అంతే. కేజీ రైస్కి అమరకి రైలు అంటే ఇష్టం అని చెప్పి ఎక్కువ రైలు వేస్తున్నా. దాని తర్వాత ఉల్లిపాయలు వేసి పెట్టుకోవాలి. ఒక్కసారి వేగాక అప్పుడు చాలా ఇష్టపడతారు ఉల్లిపాయలు. చాలా మంది ఉల్లిపాయలు వేయరు, కొందరు వేయరు కానీ మనకి బాగా అలవాటు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు తేజీ? ఇది మా అమ్మ వాళ్ళ దగ్గరే. మా అమ్మ వాళ్ళు తక్కువే కానీ నాన్ వెజ్ చేసేవారు కదా, వాళ్ళు వెజ్ చేసేవారు. నేను నాన్ వెజ్గా మార్చుకున్నా. ఓకే, వెజ్ రెసిపీ నాన్ వెజ్ చేశారు అత్తయ్య. ఓకే, అందుకే ఉల్లిపాయలు అలాగే ఉండిపోయాయి. కానీ అందరూ నాకు ఆ ఉల్లిపాయ కావాలని అందరూ ఏరేసుకుంటారు. నేను కూడా. నువ్వు కూడా ఏంటంటే వీళ్ళ ఇంట్లో మొత్తం ఆర్గానిక్, గానిగు నూనె ఉంటుంది. ఆ స్మెల్ ఇప్పటికే పచ్చడి పెడుతున్న స్మెల్ వచ్చేస్తుంటుంది. దాని తర్వాత టమాటా ముక్కలు
కారం పట్టిస్తారు, కల్లుప్పు తీసుకొని పేస్ట్ చేస్తారు, కొంచెం కరివేపాకు వేయాలి. ఎస్, కల్లుప్పు పట్టించేస్తారు, కారం పట్టిస్తారు, పసుపు పట్టిస్తారు. అండ్ మన కేరళ వీడియో చూసారు కదా, ఇన్ని మసాలా ఐటమ్స్ తీసుకుని అవన్నీ తీసుకొచ్చి పొడి పట్టించేసి ఇంట్లో పొడి మసాలా చేసుకుంటారు. సో బయటికి వెళ్ళి ఆ ప్యాకెట్లో కొనేదే ఉండదు, అన్ని వాడడం బయట ఆర్గానిక్. అందరూ కొట్టి చంపుతారు, వీడు పిట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? నాకు డౌట్ వస్తుంది, హాట్ వాటర్ దేనికి? తొందరగా అయిపోతుంది, బిర్యానీ తొందరగా అయిపోద్ది. అదనమాట మెయిన్ చిట్కా, హాట్ వాటర్ అనేది. కొంచెం ఉప్పు మొత్తం 4 స్పూన్లు పడుతుంది, 2 స్పూన్లు ఇప్పుడు మీరు వేస్తాను. వంట వండేటప్పుడు టేస్ట్ చేయరు ఇలాగా కరెక్ట్గా వేసేస్తాను. ఓకే, 4 స్పూన్స్. పావు కేజీ చెప్తాను. కేజీన్నర ప్రాన్స్, కేజీన్నర రొయ్యలు, అండ్ కేజీ బియ్యం, అండ్ ఒక 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అండ్ ఒక 10 ఉల్లిపాయలు, 4 స్పూన్ల ఉప్పు, సాల్ట్, 4 స్పూన్లు మసాలా, 4 స్పూన్ల బిర్యానీ మసాలా, అండ్ ఆయిల్ వచ్చేసి 1.5 గ్లాసు ఆయిల్. ఇప్పటి వరకు అవి వేసారు. అంతే. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్. సో సేమ్ టేస్ట్ రావాలంటే ఇక్కడికి వచ్చి తినేసేయాలండి. బియ్యం ఎప్పుడు నానబెడతారు అత్తయ్య? 1 గంట ముందు కడిగేసి. అత్తయ్య ఏంటంటే గంట ముందు ఈ బియ్యాన్ని కడిగేసి శుభ్రంగా దాన్ని ఒక 6 గంటలు నానబెట్టేసి నానబెట్టకూడదు, ప్లేట్ వేసి ఉంచేయాలి అంతే. ఓహో. కడిగేసి వెంటనే బియ్యాన్ని కడిగేసుకొని ఇమీడియట్ గా తీసి డ్రై చేసేసుకో. పసుపు కూడా కొమ్ములు తీసుకొని పట్టిస్తారు అత్తయ్య? మామూలుగా అలా ఏం ఆడించను, అంటే మంచిది దొరికినప్పుడు తెలిసిన షాప్ ఉంది, ఆ షాప్లో తెచ్చాను ఆర్గానిక్. ఇప్పుడు మసాలా, ఈ మసాలాలో మన జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు, ఇలాచీ పౌడర్ అన్ని కలిపి, ఇలాచీ అన్ని కలిపి ఉంటాయి. ఓకే. ఆహా, స్మెల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎన్ని స్పూన్స్ అత్తేది? 4 స్పూన్లు. 4 స్పూన్లు పర్ఫెక్ట్గా మసాలా వేసుకోవాలి. ఇంకొకటి బిర్యానీకి మేజర్ థింగ్ ఏంటంటే మందమైన గిన్నె కావాలి. దీంతో కొడితే చచ్చిపోతారు కూడా జనాలు, అంత బరువు ఉంది ఇది. అబ్బో, నా కాన్సెప్ట్ వీళ్ళకి బాగా ఎక్కేసినట్టుంది రోయ్. కొత్తిమీర కొంచెం, తర్వాత కొంచెం. మా రాజుగారు వచ్చారు. రాజుగారు ఇప్పుడు బియ్యం. రండి. బియ్యం ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకోవాలి. ఇది కేజీ, పర్ఫెక్ట్గా కేజీ బియ్యం అనమాట. రాజుగారు చెప్పండి సార్. ఇంత ఆయిల్ తిని, ఇంత నాన్ వెజ్ తిని కూడా మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత స్ట్రాంగ్ ఎలా ఉన్నారు? అయితేనే ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. అయితేనే అయి తినే మళ్ళీ బలంగా ఉంది. అది వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తారు. అయితే ఇక మీద నేను అయి తినే బలంగా అవుదాం అనుకుంటున్నాను, రోజు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. వచ్చేయి. డెఫినెట్గా వీడి అనుకుంటారు కదా, వీడికి అసలు సిగ్గే లేదు, ఏదున్నా అడిగేస్తాడని. ఎందుకు ఆల్రెడీ తెలుసు కదా నీ సంగతి. నాకు సిగ్గులేదని తెలుసా మీకు? ఎందుకు పైకి మాట్లాడుకుంటాం. అకండి అయితే జీడిపప్పు పకోడీ ఇవ్వనా మీకు? జీడిపప్పు పకోడీ. జీడిపప్పు పకోడీ కాదు, జీడిపప్పు పచ్చిమా ఎప్పుడుదా తినేసాను. వద్దు, ఇది చాలు మనకి. అంతే కదా, నాన్ వెజ్ ఉన్నప్పుడు మిగతా ఏం కనిపించదు. సో ఇంకొకటి ఏంటంటే బిర్యానీ లోపల ఈ బియ్యాన్ని కూడా అత్తయ్య ఫ్రై చేసుకుంటారు ఆ నూనెలో, ఎందుకంటే ఆ మసాలా దీనికి కూడా పడుతుందని చెప్పి. అండ్ మావయ్య ఈసారికి ఈ బిర్యానీలోకి ఏంటంటే ప్రతిసారి మావయ్య ఎన్నున్నా సరే సాంబార్ అడుగుతాడు. ఖచ్చితంగా దీని పప్పుచారు ఆ సాంబార్ ఉండాలి అని చెప్పి. బట్ సాంబార్ లోపలికి పంపించలేం కాబట్టి ఆ సాంబార్ ఎవరో నేర్పించారన్నారు. బిందు బిందు మా కోడలు నెంబర్ 1. ఇంకా నాకు తెలిసి మా రిలేటివ్స్లో ఇంకెవరు చేయలేరు అది. బిర్యానీ చేయాలంటే అత్తయ్య చేయాలి, సాంబార్ పెట్టాలంటే బిందక్క పెట్టాలి. 100%. తినాలంటే మీ ఇద్దరు ఉండాలి. అంతే కదా. తినేవాళ్ళు లేకపోతే అవి వేస్ట్ అయిపోతాయి. అంతే కదా. అంతే కదా. ఒక్కోసారి నాకు ఫీల్ అవుతుంటుంది తెలుసండి, దేవుడు పొట్టిచ్చాడు కదా, పొట్ట పక్కన ట్యాప్ లాంటిది ఏమన్నా ఇస్తే ఇలా తింటూ ఉంటే ట్యాప్ నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంతైనా తినేయచ్చు ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఆలోచించడానికి నీ కంట్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు. సో రైస్ అయితే ఇది అయిపోయింది. వాటర్ ఎన్ని అత్తయ్య? 4 గ్లాసులు బియ్యం కదా, కేజీకి 8 గ్లాసులు నీళ్ళు. సో ఎగ్జాక్ట్గా రైస్కి డబల్. అది కూడా కొలత? అది కొలతే ఆల్రెడీ కొలత పెట్టేసుకున్నాను. కొలత పెట్టేసి. సూపర్.
రొయ్యల బిర్యానీ అంటే రొయ్యలు కదా, ఇప్పటి వరకు బిర్యానీ రెడీ అయిపోయింది. రొయ్యలు ముందే వేసుకుంటా కదా అత్తయ్య. నేను చికెన్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ చికెన్ వేసేసుకొని దాన్ని అదా చేసి దాని తర్వాత బియ్యం వేస్తాను. నేను అలా చేయను. అన్నీ అయిపోయాక ఉడకబట్టాక కొంచెం ఉడికాక అప్పుడు రొయ్యలు వేస్తే రొయ్యలు ఇది టేస్ట్ బాగుంటాయి. ఓహో, రొయ్యలు ముందే వేసేస్తే ఏమవుతుందంటే చప్పుడు వచ్చేస్తాయి, నీళ్ళు లాగేసుకుంటుంది కదా ముందు, ఆ సారం అంతా బయటకు వదిలేస్తుంది. కానీ రొయ్యి బాగోదు, అందుకని సగం ఉడికాక వేస్తే ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో రైస్ అనేది ఒక 40-50% ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడికించిన రొయ్యలు దీంట్లో మిక్స్ చేస్తారు. ఇప్పుడు రొయ్యల దాంట్లో ఉంది కదా, దీంట్లో ఇప్పుడు కొలత పర్ఫెక్ట్ గా చెప్పారు. కేజీన్నర రొయ్యలకి ఎంత ఉప్పు వేసారు, ఎంత కారం వేసారు, ఎంత వెల్లుల్లి పేస్ట్ వేసారు? 6 స్పూన్లు ఏమో కారం వేసాను, 3 స్పూన్లు సాల్ట్ వేసాను, నూనెమో ఒక చిన్న గ్లాసుడు అంటే టీ గ్లాసుడు, మసాలా 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు మసాలా అంతే. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు. సో ఇప్పుడు అయిపోయింది, ఆల్మోస్ట్ 40% ఉడికిపోయింది రైస్. నీళ్లు మసులుతూ ఉండగా వేయాలి. ఎంత నేను కలిపినా వాళ్ళు చేయబడిందే ఆ టేస్ట్ రాదు. ఇప్పుడు అమర్కి తెలియదు కదా ఇది బిర్యానీ అత్తయ్య పంపిస్తుంది అని చెప్పి. జనరల్గా తినగానే చెప్పేస్తాడు కదా, తిన్నాడు కదా అంతమంది తెలిసిపోద్ది కదా. ఇప్పుడు తేజు చేసి పంపించినా మీరే చేసి పంపించినట్టు. పాపం తేజు, నీ కష్టం వృధా అయిపోతుంది తేజు. ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఫినిష్డ్. బిర్యానీ చేయటం ఎలా అంతే. మనం thumbnail పెట్టి కనకరాజు గారి యూట్యూబ్ ఛానల్లో పెడతాం. మమ్మల్ని ఎలా ఉంచు. ఇంకో ప్రామిస్ తీసుకుంటున్నాను నేను. రాశి గారి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరంట. ఆడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కార్తీక మాసం అయిపోయిన తర్వాత సేమ్ బిర్యానీ మనం రాశి గారికి కూడా పంపిద్దాం. అలాగే తప్పనిసరిగా. అదేంటి అదే పొద్దునే నేను లేచినప్పుడు నిద్ర లేచి ఇలా లేచి పడుకున్నట్టు అలా వచ్చి కిందకి దిగింది. ఈ కుక్కర్ అంతే చిన్నగా రావాలి. 2 విజిల్తో అయిపోయినట్టేనా బిర్యానీ? 2 వచ్చాక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇందాక రమ్మన్నారు, వచ్చింది 2వ విజిల్. ఇది పూర్తిగా లేచిన విజిల్. లేచింది, సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక ఇంక విజిల్ రావాల్సిన అవసరం లేదు. అంతే, బిర్యానీ అయిపోయింది. సో బిర్యానీలోకి మనకి మంచి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మటన్ కర్రీలో. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేసి 4 పచ్చిమిరపకాయలు అలా కోసుకొని వేసేయాలి. కరివేపాకు కూడా చెప్పాలన్నమాట, రపరపలాడాలి. దాని తర్వాత ఇది ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు, చిన్న అయితే ఒక 6 ఉల్లిపాయలు. అంతేనా? 3 ఉల్లిపాయలు వేసాను. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? మేమా చూస్తున్నాం. మరి అమరోనే ప్రియాంక ఉన్నారు కదా, అర్జున్, ఓహో, ముగ్గురు మా ఫేవరెట్లు కదా. ఓకే, మరి 2 ఓట్లే కదా, ఎలా వేస్తున్నారు ముగ్గురికి? ఒకసారి మార్చేసి ఒకరికి. ఓహో, నామినేషన్స్ లో ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు ఎలాగో అర్జున్ నామినేషన్స్ లో లేడు కాబట్టి లేడు కనుక మెయిన్ అమర్. ఓకే, అమర్ తర్వాత ఎవరైనా. అండ్ ఇప్పుడు ఇందాక వాడారు కదా మసాలా, బిర్యానీ మసాలా, ఇది కూర మసాలా. దీంట్లో మిక్స్ చేస్తారు దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు. గసగసాలు కూడా వేస్తారా? ఓకే, యాలకులు అవన్నీ కలిపిన పౌడర్ ఇది. ఇది మీరు అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకున్నా? ఇది పెళ్ళి ముందు మా వదిన పట్టుకొచ్చారు. కత్తిపీట కదా ఇది? అదే నిజంగానేనా? నేను జోక్ చేసా. పెళ్లి కాక ముందుదా ఇది? 60 సంవత్సరాల క్రితం ఇది. అంతేనా? 45 సంవత్సరాల క్రితం, పురాతనమైంది. మా అత్తగారు ఇచ్చిన ఆస్తి అది, భగవంతుడు ఇచ్చిన ఆస్తి నా కొడుకు కోడు. ఆహా, ఎంతైనా పెద్దోడే శాంతమూర్తి. 100%. విష్ణు ఇచ్చిన ఆస్తి మీరు మాకు. కోడలు కాదు, కూతురే మాకు. అంతే.
కూతురైనా కోడైనా అదే. రెండు తీర్చేసింది నాకు కోళ్ళు. వీళ్ళకి ఒకటే అబ్బాయి అండి. జనరల్గా ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే టాపిక్, వాళ్ళు అంటే ప్రతిసారి మనం నువ్వంటే ఇష్టం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఛాన్స్ దొరికినప్పుడే వాళ్ళు చెప్పాలనుకున్నారు కాబట్టి ఈయన మెన్షన్ చేశారనమాట. నిజంగా ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది. దీనికి కేజీకి 2 స్పూన్లు సాల్ట్ పడుతుంది. కేజీ మటన్కి 2 స్పూన్లు సాల్ట్. పసుపు వేస్తా. ఇది కూడా 2 స్పూన్లు. మటన్కి ఎక్కువ పడుతుంది, చికెన్ అయితే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆవిడ ఎంత కరెక్ట్గా పట్టిందో చూడండి, దీంట్లో ఏం మిగలలేదు. ఒక క్వశ్చన్ వచ్చింది కానీ అడగలేదు, కావాలని. మీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు ఏమైనా వచ్చాయా? నీకని చేసుకుంటాను కదా. చేసి చూడవలసింది. ఇలాగే చేసుకుంటానన్నాను. నాకు వాళ్ళు అంది, అత్తయ్య మా దగ్గరికి వచ్చేస్తారు, మీరు సపరేట్గా అక్కడే ఉండండి, మీరు రావట్లేదు మీరు. అప్పటి నుంచి విరమణ చేసుకున్నాను. అందుకని మనకెవరు ఇస్తారు అనేది మాటే లేదు. ఇప్పుడు 4 స్పూన్లు కారం. 4 స్పూన్లు కారం వేయాలి. కారం కొంచెం గట్టిగా వేయండి, గట్టిగా తింటాడు మనోడు. తింటాడా? ఇది 2 స్పూన్లు పొడి ఓకే. మసాలా. కూర మసాలా 2 స్పూన్లు. ఆ కలర్ చూడండి, రెడ్ కలర్ ఎలా వచ్చిందో. కారం వల్లే కదా అత్తయ్య? కారం వల్ల. ఆ కలర్ లేకపోతే మేము అసలు చూడటానికి నాకు నచ్చదు. నేను చేశానంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రెడ్ ఉండదు. వేసేస్తున్నాం మటన్. ఓకే. చాలా మంది మటన్లో పెరిగేస్తారు కదా అత్తయ్య? ఏం తెలియదు అసలు నాకు. మటన్లో పెరిగేస్తారు, బొప్పాస్కాయ ముక్కలు వేస్తారు. ముదురు మటన్ ఉంటుంది కదా, అది ఉడకాలి అంటే కొందరు ఒక్క కూడా వేస్తారు. ఒక్కేస్తారు, బొప్పాస్కాయ. కొందరు సోడా వేస్తారు. అవును. మీలో ఎంతమంది బొప్పాస్కాయ ఈ ముక్కలు వేస్తారు? మేము అసలు ఎవ్వరు. మా వాళ్ళని అడుగుతున్నా, కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇంకొకటి, మీకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? నాకైతే మటనే ఇష్టం. సో మూత పెట్టేసుకొని ఒక 10 విజిల్లు వచ్చే వరకు నా నోటికి వీళ్ళ చెవులకి రెస్ట్ ఇద్దాం. సో బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి అది చల్లారే లోపల విజిల్ పోగానే మనం బిర్యానీ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎస్, అలాగే ఉల్లిపాయలు పైన తేలుతున్నాయి. అత్తయ్య రండి. అదే కొంచెం వాటర్ ఉంది కదా, ఓకేనా? ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిన బిర్యానీ. అండ్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది నిజంగా బియ్యం ఏ సైజులో ఉన్నాయో, ఉడికిన తర్వాత కూడా అదే సైజు ఉంది. అదే స్పెషాలిటీ బిర్యానీకి. సో బిర్యానీ రెడీ అయిపోయింది. మనకి విజిల్ కూడా ఇంకొక 2 విజిల్స్ వస్తే సిమ్లో పెట్టారు. ఒక 8 విజిల్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టారు, ఇంకో 2 విజిల్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టాలని చెప్పి సిమ్లో పెట్టేస్తారు. అది అయిపోతే మనకి ఆల్మోస్ట్ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ చేయాలి కదా. యాక్చువల్గా ఏంటంటే నేను రోజు టేస్ట్ చేయలేదు, నాకు ఫుడ్ ఎలర్జీ ఉంది. రొయ్య తింటే నేను డెవలప్ అవుతాను అనమాట. అస్సలు ఆలోచించుకోండి, అదిరిపోయింది. బాగానే ఉంది ఏంటి, బాగుంది. ఆహా, గుమ్మలాడే మటన్ రెడీ. సో అదండి పరిస్థితి. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అత్తయ్య. రెడీ అయిపోయింది కాబట్టి వచ్చేయండి. బిర్యానీ ఇంత ఈజీగా చిటికలో మా అత్తయ్య చేయగలదు. ఇంతకంటే ఫాస్ట్ ఎవరైనా చేయగలరని ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి. బేసికల్గా చిన్నప్పుడు నేను చూసిన ప్రకారం మా మమ్మీ అయితే బిర్యానీ చేయాలంటే మొత్తం ఇల్లంతా దద్దరిల్లిపోయేదన్నమాట. సో బట్ ఇప్పుడు మా అత్తయ్య వంట చూసిన తర్వాత మా మమ్మీ కూడా నేర్చేసుకొని ఫాస్ట్గా చేస్తుంది అనుకుంటున్నా. అండ్ అత్తయ్య, సో ఫస్ట్ టైం బిర్యానీ తిన్నప్పుడు తేజు మీ దగ్గర ఆ రెసిపీ కనుక్కొని మీ దగ్గర నేర్చుకుంది. ఫాస్ట్గా నేర్చుకుందా లేకపోతే? ఫాస్ట్గా నేర్చుకుంది, చాలా బాగా నేర్చుకుంది, బాగుంది. అవునా? సేమ్ మీలాగే వస్తుందా టేస్ట్ తనకు కూడా? సో తేజు చేసిన బిర్యానీ కూడా ఇంతే టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఏంటంటే దాన్ని ఎవరైతే రెసిపీ ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తేనే
థ్రిల్ ఉంటుందని చెప్పి ఇక్కడ నేర్చుకున్నాను అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. తేజు లేకపోవటం వల్ల నేను అడగగానే యాక్సెప్ట్ చేసి పాపం పొద్దున్నే ఈ రెసిపీ చేయడం అనేది చాలా కష్టం, బట్ చాలా ఫాస్ట్గా మా చేస్తుంది అబ్బాయికి కాబట్టి కదా, మా అబ్బాయికి ఇష్టమైంది ఇక చేయటానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ ఒక్క మాటతో అమర్ పడిపోతాడు. సో బిర్యానీ అండ్ మటన్ కర్రీతో పాటు వీళ్ళ ప్రేమ కూడా లోపలికి వెళ్ళాలి అండ్ వీళ్ళ సపోర్ట్ కూడా లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాగే అమ్మని సపోర్ట్ చేస్తూ ఉండండి. అమ్మర్ని ఓట్ చేసి మీరు తను అనుకున్న గోల్కి రీచ్ అయ్యేలా చేయండి. అండ్ ఈ రెసిపీని మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంది ఏంటి అంటే కనుక, నాకు ఎలాంటి చిన్న సిచ్యువేషన్ దొరికినా సరే నేను ఆ సిచ్యువేషన్ని అమ్మకి సపోర్ట్గా చేయడం కోసం ట్రై చేస్తుంటాను. అండ్ ఇంకొక విషయం క్లియర్గా చెప్పాలనుకునేది, నేను అమర్ని వాడుకొని వీడియోస్ చేయట్లేదు. అమర్ని సపోర్ట్ చేయడం కోసం నేను వీడియోస్ని ప్లాన్ చేసుకొని షూట్ చేస్తున్నాను తప్ప తన కోసం నేను చేస్తున్నాను, నా కోసం తనని షూట్ చేయట్లేదు. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. వాడుకోవటాలు అండ్ తన కోసం షూట్ చేసుకొని మీరు క్యాష్ చేసుకున్నారు, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అన్ని చాలా హర్టింగ్ అనిపిస్తే అవన్నీ పెడుతూ మానేయండి. ఎందుకంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ. తను బయట ఉన్నా లోపల ఉన్నా మాతో ఉన్నా మేము వీడియోస్ అయితే చేసుకుంటాం కాబట్టి లోపల ఉండటం వల్ల తన టాపిక్ తీసుకొని చేస్తున్నాను తప్ప తను ఉంటే తను కూడా కలిసి ఇక్కడ బిర్యానీ తినుకుంటా అదిరింది అనేవాడు అనమాట. సో నా ఛానల్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి అండ్ నా వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కనుక, ఈ రెసిపీని మీరు ఏ ఊర్లో ఉండి చూసారు అండ్ ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నాకు రైజ్ అయింది. సో కామెంట్ రూపంలో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారని పెడితే అది చూసి ఓహో నా ఛానల్ అక్కడి వరకు రీచ్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇది భీమవరం రెసిపీ కాబట్టి భీమవరం వాళ్ళు కూడా పక్కా చూస్తారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. సైనింగ్ ఆఫ్ లవ్ లాస్ట్ వెల్.